నాగుల పంచమి గాని, నాగుల చవితి గాని ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి రోజులు కాబట్టి, ఈ రోజుల్లో మనము తప్పనిసరిగా ఈ పండుగని చేసుకుంటాము. పుట్టకి వెళ్ళి పాలు పోసి, అలాగే చిమ్మిరి, చలివిడి 2 రకాల పదార్థాలని తయారు చేసుకొని, పసుపు, కుంకుమ తీసుకొని వెళ్ళి, చక్కగా శుచిగా, శుభ్రంగా ఇంటిల్లిపాతి గూడా భక్తి శ్రద్ధలతో పుట్టకి వెళ్ళి, పుట్టలో పాలు పోసి, అక్కడ పసుపు, కుంకుమతో ఆ పుట్టని ఆరాధించి, తిరిగి ఇంటికి వస్తారు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, స్త్రీల యొక్క గర్భాశయ బాధలన్నీ తగ్గిపోతాయి. అలాగే వ్యవసాయ పనులు, ఇది కూడా చాలా ముఖ్యంగా చెప్పుకోవాలి. మన భారతదేశం వ్యవసాయక ప్రధానమైన దేశం. ఈ దేశంలో ప్రతి వాళ్ళు పూర్వకాలం నుంచి అనాదిగా వస్తున్న ఆచారం వ్యవసాయం ఉండేది. ప్రతి కుటుంబానికి ఇంతో అంతో పొలం ఉంటూ ఉండేది. వ్యవసాయం చేసుకుంటూ వచ్చేవారు. ఈ వ్యవసాయానికి ఏరువాక పౌర్ణమి అని ఈ ఆషాఢ మాసంలోనే అన్నీ దుక్కి దున్నడాలు అవన్నీ చేసేవారనమాట. అయితే ఇలా చేసేటప్పుడు వారికి తెలుసో తెలియకో ఈ చెట్ల చాటున, పుట్టల చాటున ఉన్నటువంటి ఈ ఆహ్, ప్రాణులున్నాయి గదా! ఈ పాములు అనేటటువంటి ప్రాణులు పరిగెట్టి చెల్లాచెదరైపోయేవి. కొన్ని పొరపాటులో చనిపోయేవి కూడా. మరి వీటికి సంబంధించి మనం కొన్ని ప్రాణులకి హాని తలపెడుతున్నాం గదా! జరుగుతోంది. మనం స్పష్టంగా డైరెక్ట్‌గా చెయ్యకపోయినా ఆ తవ్వకాలలో ఎక్కడన్నా పురుగు, పుట్ర నశించిపోవచ్చు అని చెప్పి, ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి శుక్లపక్ష పంచమి నాడు పుట్టకి పూజ చేసి, అంటే మంచిగా ఉన్న సంస్కరించబడినటువంటి పుట్టలకి పూజ చేసుకుని, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మా సంతానానికి హాని చెయ్యొద్దు స్వామి, మేము ఈ వ్యవసాయం చేసుకోవాల్సిన ఈ పనుల మధ్య, ఇన్ని ఒత్తిడుల మధ్య మేము దుక్కి దున్నుకోవాలి కాబట్టి మొత్తం భూమిని అంతా సాగు చేసుకుంటున్నాము. నీ నీ యొక్క నివాసం మేము ఏదైనా చెల్లా చెదురు చేసుంటే మా నివాసాన్ని చెల్లా చెదురు చెయ్యొద్దు, మా పిల్లలకి ఈ అవయవాలు లేకుండా చెయ్యొద్దు, కళ్ళు లేకుండా చెయ్యొద్దు, వినికిడి లేకుండా చెయ్యొద్దు, మమ్మల్ని ఆగ్రహించకుండా అనుగ్రహించి ఈ సంవత్సరం అంతా మంచిగా పంటలు ఉండేటట్టుగా చెయ్యండి స్వామి అని ఇంటిల్లిపాది కూడా పుట్టకి వెళ్ళి అక్కడ పూజ చేసుకుని వస్తారనమాట. ప్రభుత్వ నియంతృత్వాన్ని ప్రశ్నిద్దాం. సాక్షి టీవీపై జరుగుతున్న దమనకాండను అడ్డుకుందాం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.